మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర నిన్న రాత్రి హైడ్రామా నడిచింది. మినిస్టర్ ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో రావడం సంచలనం సృష్టించింది. పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. రాత్రి టైంలో తమ ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సుమంత్ అరెస్ట్ కు కారణాలను చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ మంత్రి పొన్నం ఇంటికి వెళ్లారు. ఇక మంత్రితో పాటు కారులో వెళ్లారు సుమంత్. పొన్నం ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. గతేడాది కాలంగా మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. అన్నిట్లో కొట్లాడినాము కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లా అది మొత్తం ఆయనంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా సుమంత్ అనే అతన్ని కానీ అతన్ని మా ఫ్యామిలీ మెంబరు వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళ ముగ్గురు బాధ్యులు అది మొత్తం ఆయనంది పొంగులేటి వీడియో సో మూల మీద మనుషులను పెట్టు మాకు లేదా మీలాగా పెట్టవు టాటా సుమోలల్లా చేతి విశేష తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అరే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాం, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపించండి, తర్వాత పిలుస్తాం కదా. చూపించండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి. ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర నిన్న రాత్రి హైడ్రామా నడిచింది. మినిస్టర్ ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో రావడం సంచలనం రేపింది. పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. రాత్రి టైంలో తమ ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సుమంత్ అరెస్టు కారణాలను చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ మంత్రి పొన్నం ఇంటికి వెళ్లారు. మంత్రితో పాటు కారులో వెళ్లాడు సుమంత్. పొన్నం ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. గతేడాది కాలంగా మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్ ప్రియాంక, హలో శ్రీనివాస్ చెప్పండి. నిన్న రాత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఆవిడ ఓఎస్టీ సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్టీలో రావడం ఒక హైడ్రామా నడిచిందని చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, గత కొన్ని రోజులుగా కొండా సురేఖకు వరంగల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఈ అంశం వచ్చిన పరిస్థితి. ఈ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉండగానే వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న అంశాలకు చాలా సంబంధం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల వెనుక ఆ జిల్లాకు చెందిన సీఎం ముఖ్య సలహాదారి వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని ఏకంగా కొండా సురేఖ కూతురు స్వప్ననే ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ కొండా సురేఖ ప్రాధాన్యతను తగ్గించే విధంగా కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలకు బలాన్ని ఇస్తున్న పరిస్థితి. ఈ తాజాగా సుమంత్ అంశాన్ని ముంగట పెట్టి సుమంత్ అంశాన్ని తెర మీదకి తెస్తూ మరొక లెవెల్ కు ఈ అంశం వెళ్ళిన పరిస్థితి. సుమంత్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అవుట్ సోర్స్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా దక్కన్ సిమెంట్స్ అయితే హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉండే దక్కన్ సిమెంట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడమే కాకుండా వారిని తుపాకీతో బెదిరించారు అన్న ఆరోపణ అభియోగాన్ని సుమంత్ ఓఎస్డి మాజీ ఓఎస్డి సుమంత్ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈయన పైన కేసు నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఈ కేసులో అరెస్ట్ చేయడానికి నిన్న రాత్రి మఫ్టీలో పోలీసులు కొండా సురేఖ ఇంటి వద్దకు రావడం, వారిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా స్వప్న అడ్డుకోవడం, వారిని నిలదీయడం, ఏంటి కారణం ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు, మా పైన కక్ష కట్టారు, రెడ్డి మంత్రులంతా ఒకటయ్యారు, బీసీలను మమ్మల్ని అణగదొక్కుతున్నారు అని తీవ్రంగా విమర్శలు కూడా ఎక్కుపెట్టిన పరిస్థితి, ఆమె అధికారులను నిలువరించిన పరిస్థితి. ఆ తర్వాత కొండా సురేఖ సుమంత్ ను కారులో తీసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ మరో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరికి ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఆయన అందుబాటులో లేకపోవడంతో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేకుండా అంటే రహస్య ప్రాంతానికి వెళ్ళినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఆమె అందుబాటులోకి రానట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంది. నిన్న సీఎం వరంగల్ పర్యటనలో కూడా ఆమె దూరంగా ఉన్నారు. వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ పాల్గొనని పరిస్థితి. ఈ రోజు కేబినెట్ భేటీ ఉంది. ఈ కేబినెట్ భేటీలో కూడా ఆమె పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసిన పరిస్థితి. మొత్తం మీద తమ శ్రేణులతో సమావేశమై తాడో పేడో తేల్చుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా కొండా ఫ్యామిలీ అయితే నిర్ణయానికి వచ్చినట్లు కొండా ఫ్యామిలీ వచ్చినట్లయితే మనకు తెలుస్తా ఉంది. లీకులు వస్తున్నాయి. ఇప్పటికే సుస్మిత కుమార్తె కొండా సురేఖ కుమార్తె సుస్మిత కూడా ఈ అంశాన్ని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వరంగల్ రాజకీయం మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల ఒక అంశం చర్చ జరుగుతున్న పరిస్థితిలోనే మరొక బీసీ మంత్రికి ఇలా జరుగుతుంది అనే ఒక చర్చ కూడా మరోవైపు జరుగుతా ఉంది. దీని వెనుక కారణాలేంటి అని తెలుసుకుంటే గనక ఆధిపత్య పోరు నుంచి మొదలై మొత్తం మీద ఏకంగా అమితుమి తెలుసుకునే స్థాయికి ఈ వివాదం వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా సుమంత్ అనే అతన్ని కానీ మా ఫ్యామిలీ మెంబరు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళ ముగ్గురు బాధ్యులు. అది మొత్తం ఆయనంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్